ఇక జిల్లాలోని 7 ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యతగా తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జి మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేలు తెలుసో తెలియకో ఇష్టారీతిన మాట్లాడారని అభిప్రాయపడ్డారు సీఎం. ఇక అమరావతిలో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఇక శాఖ పరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చరిత్రలో తొలిసారి 93% రిజర్వాయర్లు నీటిని నింపామన్నారు. విజన్ 2047 కు పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇదో కీలక పరిణామంగా తెలిపారు. ఇక చామ్ విధానంలో పట్టణాభివృద్ధి చేపట్టిన నిర్మాణాలు ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలన్నారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిన విషయాలు మంత్రులతో పంచుకున్నారు బాబు. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 65,000 కోట్ల ఉద్యాన ఆక్వా రంగాలపై వచ్చే అవకాశం ఉందన్నారు. యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయవాడ ఉత్సవ తరహాలో నెలకో ఈవెంట్ రాష్ట్రంలో స్థానిక పండుగల్ని ప్రోత్సహించేలా అన్ని ప్రాంతాల్లో చేపట్టాలన్నారు ముఖ్యమంత్రి. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028 కల్లా పూర్తి చేస్తామన్నారు. కర్నూలులో ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు.